యాక్చువల్‌గా బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసింది ఏం లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ముఖ్యమైన పదవులు ఇచ్చుకున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు ఉద్యమ కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. నిజంగా కార్యకర్తలని బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో పట్టించుకోలేదని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించిన నాటి నుండి కూడా ముందుగా సామాజిక వర్గాల కోణంలో 50% మా పార్టీలో కార్యవర్గంలోనే ఒక శాసనసభ అధిపతిగా, శాసనసభలో ఫ్లోర్ లీడర్గా బీసీ నాయకుడు ఆ రోజు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో మండలి చైర్మన్ కావచ్చు సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. జనగణనలో కులగణన చేయండి అని చెప్పేసి అక్టోబర్ నెలలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీలకు ఏర్పాటు చేయాలి కేంద్రంలో అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇట్లా ఒక గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కృష్ణయ్య గారిని, మా వక్లాభరణం కృష్ణమోహన్ గారిని, బీసీ సంఘం నాయకులందరినీ తీసుకొని పోయి దాదాపు గంట సేపు ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు ఉన్నటువంటి బీసీ డిమాండ్లు, దేశవ్యాప్తంగా ఒక మంత్రిత్వ శాఖ కావచ్చు, బీసీలకు బడ్జెట్లో కేటాయింపులు కావచ్చు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి చరిత్ర కేసీఆర్ గారికి. ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సిట్టింగ్లకే పదే సీట్లు ఇవ్వడం వల్లనే ఓడిపోయిందని చెప్పేసి ఒక టాక్ అండి, బలమైన టాక్. అది మీలాంటి వాళ్ళకు లేకపోతే మార్పులు చేర్పులు చేసి ఉంటే డెఫినెట్గా పార్టీ గెలిచేది అని చెప్పేసి దాన్ని ఏకీభవిస్తారా మీరు? అంటే ఈరోజు చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినది ఏంటంటే మొత్తం కూడా ఒక అరచేతిలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఎన్నో హామీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు అన్నాడు. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తా అంటే మేము 15,000 ఇస్తామన్నాడు. కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే 1,00,000తో పాటు మేము 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా ప్రతి విషయంలో దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళ డిగ్రీ చదువుకునే ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని చెప్పారు. ఇట్లా ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈయనటువంటి వాళ్ళకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పెన్షన్లు 2,000 నుండి 4,000 చేస్తామన్నారు ఇమీడియట్గా. ఇట్లా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అది కూడా ఇమీడియట్గా. ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలకు ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి ఏదో కొత్తగా ఉంటుందేమో, రేవంత్ రెడ్డి గారు మాకేమో చేస్తాడేమో అని కొంత ఆశపడ్డటువంటి విషయం వాస్తవమే. దాంట్లో మీరు అన్నట్టుగా కొంత ఎఫెక్ట్ జరిగింది. అందరు కూడా చెప్తున్నది ఏంటంటే కొంత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కొంత స్థానిక, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే ఇస్తే మహా ఎక్కువ, చాలా ఎక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు ఏదో టెంప్ట్ చేశారు, దమ్ముంటే సిట్టింగ్లకి ఇవ్వండి అని చెప్పేసి. మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి వికారాబాద్లో కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో చాలా కష్టపడ్డ నేత, ఉద్యమం నుంచి ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా మరి ఎక్స్పెక్ట్ చేసిన మాట కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏదో బీసీ కమిషన్ మెంబర్గానో, లేకపోతే ఇంకొకరికి ఇంకో కమిషన్ మెంబర్గానో, లేకపోతే ఇంకొకరికి ఏదో చిన్న కార్పొరేషన్ తోట సరిపెట్టి ఆయనకి ఎవరైతే ఆయన టీంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంచిగా అవకాశాలు ఇచ్చుకున్నారు అన్నది టాక్ అండి. కేసీఆర్ గారు ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఉన్నారు కాబట్టి సిట్టింగ్లకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయమే కాదు, 2018లో కూడా మీరు చూసుకుంటే సిట్టింగ్లకే ఆల్మోస్ట్ సిట్టింగ్లకే ఇచ్చిండు. కేవలం 6-7 సీట్లు మాత్రమే మార్చడం జరిగింది. అట్లనే ఈసారి కూడా సిట్టింగ్లు మంచిగా చేస్తారు అనే ఆయన అభిప్రాయంతో ఇవ్వడం జరిగింది. అది కొంతవరకు మనకు నష్టం జరిగింది అనేది మనకు అందరు కూడా చెప్తున్నటువంటిది. అందరు కూడా చెప్తున్నది సహజంగా ఏంటంటే 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేల మీద కూడా ఉండి అట్లా జరిగింది అంటారు. కానీ వాస్తవానికి జరిగింది, మేజర్గా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు ఒప్పుకోరు ఆ విషయాన్ని. ప్రజలు కాదండి, ఎంతసేపటికి ఉచిత హామీల గురించి అంటున్నారు కానీ ఆ విషయాన్ని మీరు ఒప్పుకోరా అంటే చెప్తున్నాం కదా. అదొక ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కేసీఆర్ గారు చేసిర్రు, ఇంకా దాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు అనే వరకు బడ్జెట్ తెలియదు వాళ్ళకు, అంచనాలు తెలియదు, రాష్ట్రంకి వచ్చే ఆదాయం తెలియదు. ఆదాయం వ్యయం లెక్కలు వేసుకునే కదా నువ్వు బడ్జెట్లో. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసినారు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్ గారు ఒక తాండాలో ఉన్నప్పుడు, తాండాలో నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి, అక్కడ పెళ్లి ఉండే ఒక గిరిజన కుటుంబంలో అగ్ని ప్రమాదంతో ప్రాబ్లం అయితే అక్కడ వాళ్ళకి ఆ రోజు ఆర్థిక సాయం చేసి కేసీఆర్ గారు ఆ పెళ్లి చేసే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టిన సందర్భంలో ఫస్ట్ 50,000తో స్టార్ట్ అయింది. తర్వాత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనప్పుడు 75,000 పెరిగింది.
తర్వాత ఇంకొంత మెరుగైనప్పుడు 1,00,000 చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఒకటేసారి 1,00,000 పెట్టలే. ఓకే. అట్లనే పెన్షన్లు కూడా ఫస్ట్ 1000 పెట్టడం జరిగింది వృద్ధులకు. దాని నుండి 2,000 చేయడం జరిగింది. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ఏమన్నారంటే మేము కూడా 5,000 చేస్తాం, కానీ మొదట 3,000 చేసి ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతామని చెప్పిండు. ప్రజలు ఏమనుకుర్రు, అరే వచ్చే నెల నుంచే మాకు వచ్చేది డబుల్ కావాలనుకుర్రు. అత్యాశ పడ్డారు అనేది భావన ఉంది. ప్రజలు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు ఎక్కడ మైక్ తీసుకుపోయి ఎవరికి పెట్టినా కానీ సామాన్య ప్రజలు, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాంటారో మనం చూస్తున్నాం. సో మీ జిల్లా దాదాపుగా మీ జిల్లా సీఎం గా అనుకోవచ్చు, అంటే ఇప్పుడు విడిపోయిన జిల్లాల ప్రకారం మీ జిల్లా సీఎం. సో సీఎం పనితీరు ఎట్లుందండి? అట్టర్ ఫ్లాప్ ఉంది కదా, సీఎం పనితీరు అట్టర్ ఫ్లాప్ ఉందని సీఎం సొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి గిరిజనులు వాళ్ళ భూములు ఇయ్యమని చెప్తే ఎవ్వరు కూడా అట్లాంటి పెట్టరు. ఫార్మాసిటీకి ఇక్కడ ఆల్రెడీ ముచ్చెర్లలో దాదాపు 12-13 వేల ఎకరాలు ఆల్రెడీ గత ప్రభుత్వం సేకరించి ఫార్మాసిటీ అని చెప్పేసి నియంత్రణ కంట్రోల్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ చుట్టూన అక్కడక్కడ విశ్లేషినట్టుంది ఫార్మా. ఆ పొల్యూషన్ కంట్రోల్ అయితే లేదు. కాబట్టి ఒక దగ్గరనే పెట్టి ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతోని ఆ వేస్టేజ్ని మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ తోని ఒక హై లెవెల్ ఆలోచనతోని ఫార్మాసిటీ అని భూసేకరణ చేసిరు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏంది, ఆ ఫార్మాసిటీ భూములు రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నాడు. 4 సిటీ అంటున్నాడు. అని ఏం చేసిన ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టబోయిండు. పెడితే ప్రజలు రివోల్ట్ అయ్యారు కదా. ప్రజలు మీ పేడ్ ఆర్టిస్టులు అంటారు కదా, మొన్న మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులు అని ఏం చేసిన ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టబోయిండు. పెడితే ప్రజలు రివోల్ట్ అయ్యారు కదా. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ లగచెర్ల గ్రామస్తులు ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలా క్లారిటీగా ఫోటోలు కూడా చూపించడం అనేది జరిగిందండి. సరే, ఇదే మీ జిల్లా నుంచి మీ నియోజకవర్గం నుంచి ఎంత మంది వచ్చింది చెప్పండి అదే ఇష్యూలో? కేటీఆర్ గారు వచ్చినప్పుడు దాదాపుగా హైదరాబాద్ నుంచి ఎక్కడ మంది వచ్చారు? చాలా తప్పు మాట్లాడుతున్నారు. 15,000 మంది ఉన్నారు, ఇంకా 15-20,000 మంది వచ్చిరండి స్వచ్ఛందంగా. మీరు చూసుకోవాలి, ఆడ విజువల్ చూడండి. జనాలని మొబిలైజ్ చేయలేరు, మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మీరు ఎవరు లేరు, సీఎం కాన్స్టిట్యున్సీ కదా. అంతకు ముందు రోజే రాత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అందరికీ చికెన్ దావత్లు, మందు దావత్లు ఇచ్చి పోవద్దు ఊర్లలో నుండి అని చెప్పి మస్తు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు నిజంగా కడుపు మంటుంది కదా. ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు కదా, రైతు బంధు పడతలేదు కదా, మహిళలకు వృద్ధులకు పెన్షన్ పెరగలేదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కడుపు మండుతుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళ తరఫున మాట్లాడతారో డెఫినెట్గా వాళ్ళ పక్షాన ప్రజలు కూడా నిలబడతారు. అందుకే మీరు ఆలోచించుకుంటే మేము షాబాద్లో స్టార్ట్ చేసినటువంటి ధర్నా నుండి చూసుకుంటే, షాబాద్ తర్వాత మేము దాస్య నాయక్ తాండా పెట్టినాం. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్, అట్లనే గిరిజన ఒక మీటింగ్ పెట్టుకున్న సదస్సు. అక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ తర్వాత కోస్గి పెట్టినాం, తర్వాత కల్వకుర్తి పెట్టాం. మీరు చూసుకుంటా పోండి, జనాలు పెరుగుతుర్రా తగ్గుతుర్రా? నేను మీకే అడుగుతున్న క్వశ్చన్, జనాలు పెరుగుతురా తగ్గుతురా? మీరు స్వచ్ఛందంగా వస్తే ఓకే, పెరుగుతున్నట్టు. స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు ఎవ్వరు కూడా, ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఏం ఎలక్షన్ లేవు. ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అధికార మార్పిడి జరిగే ఎన్నికలు లేవు కదా. ప్రజలకు కష్టాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి. ఒక దిక్కు కరెంటు కష్టాలు వస్తున్నాయి, రైతులకు ఎరువుల కష్టాలు వస్తున్నాయి, రైతు ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా 430 మంది ఈ రోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 ఏళ్లలో 430 మంది రైతులు ఆత్మహత్య చేస్తారు. అదే విధంగా గురుకుల విద్యార్థులు అండి, గురుకుల విద్యార్థులు నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి నారాయణపేట సంబంధించి మెడికల్ కాలేజ్ విద్యార్థితో మాట్లాడిపిస్తే ఆ అమ్మాయి చెప్పింది, జ్యోతి ఏదో ఆ అమ్మాయి చెప్పింది, నేను ఒక గురుకులంలో చదువుకున్నటువంటి విద్యార్థిరాన్ని, నాకు ఈ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్, కొత్త జిల్లా చేసి మెడికల్ కాలేజ్ కొత్తగా తెచ్చినందుకు నాకు ఈ అవకాశం వచ్చింది, నేను డాక్టర్ అవుతాను అనుకోలేదు. కానీ ఈ రోజు నాకు నమ్మకం కలిగింది, ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత నేను కూడా డాక్టర్ అవుతానని ఒక గిరిజన విద్యార్థిని మాట్లాడింది. అది రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఆనవాళ్ళు కనిపిస్తలేవా? ఈ రోజు కేసీఆర్ గారు ఈ రోజు నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ గారు. ఇవన్నీ కూడా గురుకులాల్లో ఇంత నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్న కేసీఆర్ గారు. ఇట్లాంటి సందర్భంలోనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలగించాలనుకుంటే నీకు ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ ఆనవాళ్ళే కనిపిస్తాయి. నువ్వు ఆడ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేట్ చేస్తే అవి కూడా గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్. ఇట్లా ప్రతి దాంట్లో ఇప్పుడు ఈయనే మన పక్కకు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ సెంటర్ ఎవరు కట్టినండి? ఎవరి హయాంలో కట్టిరు? ఈ రోజు మీటింగ్లు పెడతాడు,
సెక్రటరీ ఎవరు కట్టిరు? ప్రతి దాంట్లో అవినీతి చేశారట కదా అండి, ప్రతి అదే దాంట్లో ఇక వందల కోట్ల ఇగో అవినీతి చేసారు. ఇప్పుడు నిన్న మొన్న వార్తలు వస్తున్నాయి, సెక్రటరియట్ మొత్తం పెచ్చులన్నీ ఊడిపోతున్నాయి అని చెప్పేసి. ఆడ లెక్కలు రాసింది ఒకటి, ఇక్కడ లెక్కలు ఈరోజు చూపించింది ఒకటి అని. నేనేమంటున్నా, అదేం కేసీఆర్ గారు ఇంట్లో నుంచి తీయలేరు కదా, ప్రభుత్వం సొమ్ముతోనే కదా కట్టించింది. రాజు గారు ఎవరు ఇంటర్ నుండి దారు, మరి ఎవరు ఇంటర్ నుండి దారు. ఏ రాష్ట్రంలో ఎందుకు కట్టలేరు ఇంత మంచి సెక్రటరీ? ఎందుకు కట్టలేరు అండి? ఇట్లాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు కట్టలేరు? అప్పులు కూడా అంతే, అప్పులు కూడా ఇంతే చేశారు కదా. చెప్తాను కదా, నేను ఒకటొకటి తర్వాత 1 by 1 చెప్తాను. నేను డెఫినెట్ గా చెప్తాను. మీరు ఎన్ని క్వశ్చన్లు, నేను 1000 క్వశ్చన్లు ఏంటి, నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా కాబట్టి నేను ఈ మైక్ మీ కెమెరా ముందరికి వచ్చిన. ఓకే, ఇట్లా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి ఎంత, అప్పులు ఎంత? మీరు ఈరోజు తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాలో ఇప్పుడు లేని 33 జిల్లాలు మనం చేసుకొని 33 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి ఊర్లో నీకు శ్మశాన వాటిక ఉంటది. గతంలో లేకుండా ప్రతి ఊర్లో ఒక ఏమంటే నర్సరీ ఉన్నది, ప్రతి ఊర్లో ఒక ప్లే గ్రౌండ్ ఉంది. ప్రతి ఊరుకు సంబంధించి ప్రతి ఊరికి మంచినీళ్ళు, ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్రం దేశంలోనే. మొన్న లెక్కలు చెప్తే దేశంలో ఎక్కడ లేదు, నంబర్ 1 రాష్ట్రం. ఈరోజు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు కాళేశ్వరం కట్టుకున్నాం మనం, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధీకరణ చేసుకున్నాం. ఇవన్నీ ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసింది. అప్పులు అంటున్నారు. ఈ రోజు అప్పులు ఆర్బీఐ లెక్కలు మొన్న చెప్పారు, కాగ్ నివేదికన ఆర్బీఐ చెప్పినటువంటి లెక్కలు ఎంత ఉన్నాయి? 3 లక్షల కోట్ల చిల్లర ఎంత ఉన్నాయి. వీళ్ళు చెప్తుంది కాంగ్రెస్ వాళ్ళు దృష్టికొచ్చారా 7 లక్షల కోట్లు. ఓకే, వాళ్ళ లెక్కనే కరెక్ట్ అనుకో ఒక నిమిషానికి. 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు 10 సంవత్సరాలు డివైడ్ చేసి ఎంత అయితే 70,000. సంవత్సరానికి 70,000 కోట్లు. ఈ రోజు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పులు 1,41,000. ఈ సంవత్సరంలో 27,000 కోట్లు కట్టిరు ఈ ప్రభుత్వం అప్పులు. 27,000 కోట్లే అంటే వాళ్ళు చెప్తున్నంత అబద్ధమా? అరే వాళ్ళు చెప్తున్నదేగా, వాళ్ళ లెక్కలే ఉన్నాయి కదా, నేను చెప్పుది కాదు. మీకు అది ఉన్నది కదా ప్రణాళిక నివేదిక, ఆ గణాంకాల నివేదిక వచ్చింది కదా, ఆ నివేదిక చూడండి. ఎందుకు డిలీట్ చేసిరా దాన్ని? ఇప్పుడు వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. కేసీఆర్ గారు చేసినది ఏంది, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది? 10 నెలల్లో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు కాబట్టి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని కావాలంటున్నారు. మొన్న మీటింగ్ అయితే పిలిచామా అండి జనాలని? ఓన్లీ 380 మందికి ఇన్వైట్ చేస్తే 15,000 మంది వచ్చారండి. ఎందుకు వచ్చిర్రు చెప్పండి? అంతా కేసీఆర్ గారిని మళ్ళా కోరుకుంటున్నారు. మేము ఏదైతే కోల్పోయినామని ప్రజలు భావిస్తున్నారు, దాన్ని మళ్ళా వెతుకుంటూ వస్తున్నారు. మళ్ళా అన్ని దారిలు తెలంగాణ భవన్ వైపు వస్తున్నాయి. కేసీఆర్ గారే లేరు, బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా చేంజ్ అయిందో అప్పుడే దాని పని అయిపోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ కేటీఆర్ జస్ట్ సోషల్ మీడియా సృష్టి తప్పించి వాళ్ళని జనాలు ఎప్పుడో ఎల్లగొట్టినరు. అందుకే కేసీఆర్ కి మొహం లేక అసెంబ్లీకి వస్తలేరు అని చెప్పేసి అంటున్నారండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేది నేను చెప్తున్నా. మాటలు కాదు, ప్రజలు మొన్న హైడ్రా కూల్చివేతలు జరిగిన, మూసీ కూల్చివేతలు అక్రమంగా జరిగితే ప్రజలందరూ వేదికగా ఎక్కడున్నావు కేసీఆర్, మా దగ్గర మమ్మల్ని చూడు, మా కోసం పట్టించుకో అని అడిగినటువంటి రైతులందరూ కూడా కేసీఆర్ ఏడున్నా అడిగే పరిస్థితి ఉన్నది. మొత్తం మహిళలు ఎక్కడ పోయినా, ఎవ్వరు పోయినా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం పని అయిపోయింది అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదో మాయమాటలు చెప్పి ఏదో మబ్బులు, ఇప్పుడు కేసీఆర్ గారి వెళ్తురు అనకుండా తాత్కాలికంగా మబ్బులు కప్పొచ్చు సూర్యుని కాంతిని, కానీ పర్మనెంట్ కాదు అది. ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయినాయి. 10 నెలల కాలంలో మొత్తం మబ్బులు క్లియర్ అయిపోయినాయి. కేసీఆర్ గారు సూర్యుడు కనిపిస్తున్నాడు. కేసీఆర్ గారు వెళ్తురు కావాలంటారు జనాలు, కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ గారు నిజంగా కోరుకుంటున్నారు, 100% కోరుకుంటున్నారు. 101% కేసీఆర్ మళ్ళా మాకు కావాలని మీరు పోల్ పెడితే, ఇగో మీరు అనుకున్నాడు కాదండి, మీరు అనుకున్నాడు కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేస్తే వెటకారంగా, అది కూడా ఫామ్ హౌస్ పాలన కావాలన్నా లేకపోతే మీకు ప్రజాపాలన కావాలనుకుంటే 71% మంది కాంగ్రెస్ పెట్టిన దాంట్లో కూడా కేసీఆర్ కావాలంటే, మాకు ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ గారి పాలన కావాలంటారు. మరి అట్లాంటిది కేసీఆర్ గారు 17 ఎంపీ స్థానాలలో అంత ప్రచారం నిర్వహిస్తే 16 స్థానాలు అనుకుంటాను, ఒక్కడు కూడా రాలేదంటే అంటే ఏడ కేసీఆర్ గారికి ఏం లేనట్టే కదా. అంటే ఈ రోజు ఉన్నటువంటిది, ఆ రోజు ఏం జరిగింది, ఓ పార్టీ ఏమో మతం ఎజెండాగా, ఒక పార్టీ మేము జాతీయవాదం అనుకోండి, మతం అనుకోండి, ఆ ఎజెండా ఒక పార్టీ ఏమో మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి ఇవి ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసేసి 2 పార్టీల మధ్యలో, ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి
ఎంపీలు ఇచ్చినా ఏం జరుగుతుంది? మాకు ఇవ్వండి. బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము దేశంలో అధికారంలోకి వస్తున్నాం కానీ తెలంగాణ నుండి మాకు సరైన ఎంపీ సీట్లు వస్తలేవు, మీరు ఎంపీ స్థానాలు గెలిపించండి, మేము అది చేసి పెడతాం, తెలంగాణకి ఇది చేసి పెడతాం అని చెప్పారు. 8 స్థానాలు బీజేపీకి, 8 స్థానాలు కాంగ్రెస్కి. అధికారంలో ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కి 8, బీజేపీకి 8 ఇచ్చిర్రు. ఏమైంది? మొన్న బడ్జెట్లో గుండు 0, 8 + 8 గుండు 0 అయింది ఇట. కాబట్టి ఈరోజు ఎంత ఘోరం అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందండి. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కేసీఆర్ గారు స్టేట్ ఫండ్స్తో చేశారు. దేశంలో 157 గత మోడీ సెకండ్ టైంలో 157 మెడికల్ కాలేజ్ ఇచ్చారండి. ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలే. ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణకి ఇవ్వలేరు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకండి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళంతా కూడా కేసీఆర్ గారిని ఆడిపోసుకోనికే తప్ప ఈరోజు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద ఫైట్ చేసే దమ్ముందా బీజేపీకి? బీజేపీ ఫైట్ చేస్తుందా? ఈరోజు ప్రజల పక్షాన ఫైట్ చేస్తుందా? మీరు ఫైట్ చేసి గుండు సోనా తెచ్చారు. నేను అందరితో కలిసిమెలిసి ఉండి అంతో నిధులు తీసుకొస్తాను. ఎక్కడ తెచ్చింది? మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటుర్రు? బీజేపీ ఇచ్చింది ఏంటంటే కోడి గుడ్డు, గాడిది గుడ్డు అంటుండా? ఎవరంటుర్రు? ఆయన కూడా అంత పెద్ద పెద్ద గుడ్డులు పెట్టుకొని తిరిగినోడు ఎవడు? ప్రతి ఎన్నికల క్యాంపెయిన్ లో, మొన్న ఎంపీ ఎలక్షన్ లో, ఎన్నికల క్యాంపెయిన్ లో గాడిది గుడ్డాన్ని పెట్టుకొని ప్రతి వేదిక మీద గాడిది గుడ్డు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి గారు. పెట్టిరా లేదా? బీజేపీ ఇచ్చింది గాడిది గుడ్డు అని పెట్టిండు. మళ్ళీ ఏడ మంచిగా ఉన్నాడు అండి? ఏం జరిగింది? ఉంటూ తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ ఈరోజు అనుమతి వస్తలేదు. అన్ని డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. వీళ్ళతోనే ఏం కాదు. వీళ్ళు చేసిందల్లా ఒకటి ఏంటంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండొద్దని మోడీకి ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఉండొద్దని రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి ఒక కామన్ శత్రువుగా కేసీఆర్ గారిని చూస్తారు. ఎందుకు చూస్తుర్రు? కేసీఆర్ అంతే అనే శక్తి ఇక్కడ ఉన్నంత వరకు, తెలంగాణలో ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు సాగలేవు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ తొక్కించుకునేటంతా ఉండదండి. కేసీఆర్ అనేటోరు ఓకే కొన్ని ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అన్ని రోజులు కొట్లాడినటువంటి మోడీని గోకినందుకే గోకించుకున్నారని చెప్పేసి అనుకోవచ్చా? మోడీ తోటి చక్కగా ఉంటే ఈరోజు కేసీఆర్ సీఎం అయ్యేటోడు. మేము చక్కగా ఉండడు కాదండి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మాకు ఇంపార్టెంట్. తెలంగాణకు ఏమిచ్చింది మోడీ? ఏమిచ్చిండని మోడీ? నువ్వు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే అక్కడనేమో నువ్వు జాతీయ హోదా ఇస్తావు, అక్కడ ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్. కాదండి, సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇవ్వలేడా? పసుపు బోర్డు ఇవ్వలేడా? పసుపు బోర్డు ఇవ్వలేదా? కార్యాలయం ఏడుందండి? కార్యాలయం ఏడుంది? బోర్డు అంటే చైర్మన్ ఇస్తే బోర్డు ఇచ్చినట్ట? కార్యాలయం లేదు. కవిత గారు సరే మేము ఆ రోజు పెట్టినందుకే రోజు మోడీ గారు శాంక్షన్ చేసి పోరాటంలో ఉంది. రామగుండం అదే వచ్చిందా? రాజు గారు యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? ఒక్క నిమిషం ఉండు, చెప్తాను కదా. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పుడైతుంది? 10 కోట్లు అండి దానికి కేటాయించిన తెలుసా మీకు? నిధులు 10 కోట్లు కేటాయించారు గతంలో. ఈసారి బడ్జెట్ లో 1 రూపాయి లేదు దానికి. గతంలో ఇచ్చింది 10 కోట్లు, ఇప్పుడు 1 రూపాయి లేదు. ఈ సంవత్సరం గిరిజన యూనివర్సిటీకి 1 రూపాయి లేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఎక్కడ పోయింది? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? దానికి సంబంధించి ఐటీఐఆర్ కి సంబంధించి తెలంగాణలో ఐటీఐఆర్ కావాలని చెప్పేసి 100 సార్లు అడిగితే ఇయ్యలే 1 రూపాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి 22,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. ఒకరు నయా పైసా ఇయ్యలేడు వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు హర్ ఘర్ జల్ అని చెప్పేసి పథకం పెట్టిండు మోడీ గారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు ఇంటింటికి ఆర్డర్ నీళ్ళు ఇచ్చేసారు. దానికి ఏమైనా పైసలు ఇచ్చిందా మోడీ? రూపాయి ఇయ్యలే. అందుకే అప్పు జరిగింది. అప్పు ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నా రాజుగారు, నేను చెప్తున్నా ఏంటంటే నువ్వు ఇల్లు కట్టుకున్నా, నేను ఈ కారు కొనుక్కున్నా కానీ అప్పు చేయాల్సిందే. అప్పు చేసి ఇప్పుడు ఎట్లా చేస్తావు అప్పు? దీన్ని కట్టే నీకు భరోసా ఉన్నప్పుడే అప్పు చేస్తావు. కట్టేది ఉంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా కావాలి, ఇమీడియట్ గా పైసలు ఉండయి. రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలి ఇమీడియట్ గా, రైతుల కష్టాలు తీర్చాలి ఇమీడియట్ గా, కరెంట్ ఇవ్వాలి ఇమీడియట్ గా. కాబట్టి అప్పులు చేసిన మాట వాస్తవం. కానీ వీళ్ళు చెప్పినట్టు 7 లక్షల కోట్ల అప్పులు కాదు. చేసిందల్లా 3,30,000 కోట్లు ఎంతనో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ అప్పులు అని చెప్తున్నారు కదా. అప్పులని చెప్పి వాళ్ళు 1 సంవత్సరం లోపట్నే 1,41,40,000 కోట్లు చేసింది. అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అప్పు వాళ్ళది? కాబట్టి వాళ్ళది 7 లక్షల కోట్లు 5 సంవత్సరాలే చేస్తారు వాళ్ళు అప్పు. ఇప్పుడు బీజేపీ అప్పుల మీద చాలా ప్రచారం చేసింది. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిందని. దేశంలో 65 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు ఉన్నారో మొత్తం దేశం అప్పు ఎంత? ఆ రోజు 54 లక్షల కోట్లు మాత్రమే. బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో దేశానికి ఉన్నటువంటి అప్పు 185 లక్షల కోట్లు. అంటే ఎన్నిసార్లు రెట్టింపైంది?
3 అంతల కన్నా ఎక్కువైందిగా అప్పు. అవును. ఏం చేసిండు? దేశంలో ఒక ప్రాజెక్ట్ కట్టినామా? ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినామా దేశంలో? చెప్పు. కాళేశ్వరం ఏం ప్రాజెక్ట్ గురించి ఎంత తక్కువ అరే మాట్లాడుకుంటే మీరు అంత అనుకుంటారు మంచిది. అట్లా మీరు అనుకుంటారు. ఒక్క నిమిషం, ఇది అప్పులో అయినాక కాళేశ్వరం కూడా Yeah. చెప్తా. ఈరోజు దేశంలో మోడీ గారు చేస్తున్నది ఏంది? ఎవరికి ఏం సంక్షేమం ఇచ్చిండు? ఏం చేయండి మూడోసారి అధికారంలో కోసం. అదే కదా అది నడుస్తుంది దేశంలో. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు ఓకే, గత్యంతరం లేక మొన్న ఎందుకు సీట్లు తగ్గినాయండి? 400 పార్ అంటే ఎంత అయింది? మనం 240కి వచ్చింది కదా. ఓకే. నువ్వు 400 పార్ అన్నావు కదా, 240కి ఎందుకు వచ్చింది? నిన్ను కూడా తిరస్కరిస్తారు కదా. ఎక్కడైతే నువ్వు ఈరోజు రామాలయం కట్టినటువంటి స్థానంలోనే నిన్ను ఓడగొట్టిరు కదా. అదే రాష్ట్రంలో నీ సీట్లు తగ్గిపోయినాయి కదా. అంటే ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నట్టే కదా. రాముని పేరు మీద ఇక్కడ ఓట్లు అడగొచ్చు, కానీ నిన్ను ఎక్కడైతే కట్టినో రామాలయం అక్కడ నిన్ను ఓడగొట్టిరు కదా. ఈరోజు బీజేపీ చేస్తున్నదంతా విష ప్రచారం. వాళ్ళు చేస్తున్నదంతా పోలింగ్ మేనేజ్మెంట్. పటేల్ గారు, మీరు బీజేపీ గురించి ఇంత మాట్లాడుతున్నందుకు ఇంకొక మాట. సో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసాయన్నది ఒక మాట, ఒక ప్రభంగండ. అంటే బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా బీజేపీ కోట్లు వేసాయి కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయండి. సరే, కేసీఆర్ గారు కర్తవ్యం ఉంది, కేసీఆర్ అంత చేసిండు, కేసీఆర్ ఇంత చేసిండు అని చాలా గొప్పలు చెప్తున్నారు. మరి అట్లాంటి కేసీఆర్ ని చూసి ఓట్లు పడాలి కదా, ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డ్రాప్ అవ్వడం అనేది జరిగింది? అంటే మీకు మీ మీద నమ్మకం లేదు, ఒకవేళ నిలబెట్టినా ఓడిపోతాం అని చాలా కాన్ఫిడెన్స్ ఉన్నందుకే కదా మీరు పక్కన పెట్టి ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు గతంలో జరిగిన ఎన్నిక, ఇప్పుడు టీచర్స్ అయితే మేము ఎప్పుడు పోటీ చేయలేదు. పోటీ చేసిన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ దాంట్లో అక్కడ కరీంనగర్ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి గతంలో కూడా మేము పోటీ చేయలే. గతంలో మీకు జీవన్ రెడ్డి గారు గెలిచిన సందర్భంలో కూడా మేము పోటీ చేయలే. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేయలే. మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజలు ఇంపార్టెంట్. ఒక్క ఎన్నిక, అది గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నిక, అది ప్లేన్ గా కానివ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ చాలా మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఈరోజు అన్ని సర్వేలు వస్తున్నాయి, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉందని చెప్తున్నారు అక్కడ. కాబట్టి బీజేపీ మీద ఫైట్ చేసింది కేసీఆర్ కదా. అందుకే కదా మీరేమన్నారు ఇంతకు ముందు, బీజేపీతో మంచిగా ఉండి ఇప్పుడు కేసుల నుంచి బయటపడడానికి ఇప్పుడు దోస్తాన్ చేస్తున్నారేమో. రాజుగారు అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టినప్పుడు అప్పుడే మేము ఒకటి కానప్పుడు ఈ రోజు మాకు ఏం అవసరం అండి బీజేపీతోని? అన్ని రెడీ ఉన్నామండి రాజు, అన్ని రెడీ ఉన్నాం మేము ఫేస్ చేయనికే. ఈ రోజు అల్లా ఒకటే, మా పార్టీ ముందటి నుండి కూడా కేసీఆర్ గారు ఒకటే సిద్ధాంతం. ఇది సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను గౌరవిస్తాం. అది రాష్ట్ర పరిపాలనలో మనం చూపించినాం. గంగా జమున తైజీబ్ అనేది అయితే తెలంగాణలో నానుడు ఉందో దాన్ని ప్రూవ్ చేసింది కేసీఆర్ గారి పాలన. అందరినీ సమానంగా చూసిర్రు. రంజాన్ ఉన్నా గానీ మనం సెలవులు ఇచ్చుకున్నాం, బతుకమ్మ పండుగ ఉంటే చీరలు ఇచ్చుకున్నాం, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చుకున్నాం. ఇట్లా సర్వ మతాలను సమానంగా చూసినటువంటి పాలన ఏది ఉందంటే కేసీఆర్ గారి పాలన. అందరు కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఒక్క రోజు హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం ఉండేనా? 10 సంవత్సరాల పాలనలో ఒక్క రోజన్నా కర్ఫ్యూ వాతావరణం హైదరాబాద్ లో ఉండేనా? అది ఎంత శాంతియుత పాలన కేసీఆర్ గారి హయాంలోనే కొనసాగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. కాబట్టి ఈరోజు మీకు గుర్తుంచుకోవాలి ఏంటంటే, మేము ఆ 2 జాతీయ పార్టీలకు, ఈ కాంగ్రెస్కి ఎంత దూరమో బీజేపీ కూడా అంతే దూరము. మాకు కావాల్సిందల్లా తెలంగాణ ఎజెండా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ సమాజమే మా ఆత్మ. ఓకే అండి, శుభప్రద. ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అనే నినాదాలు, కవిత గారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అనే నినాదాలు, అండ్ కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సీఎం అనే నినాదాలు. అంటే 3 వర్గ పూర్లు ఏమైనా నడుస్తున్నాయా బీఆర్ఎస్ పార్టీలో? మీరు మొన్న కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా అక్కడ ఫామ్ హౌస్కి వస్తే తెలుస్తుంది, ప్రజలందరూ 15,000 మంది వచ్చి కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం కావాలంటారు. మీరు ఎవరి నోట్లో ఎవరికి మైక్ పెట్టినా కానీ కేసీఆర్ గారే అంటారు. ప్రజలంతా ఈ రోజు కేసీఆర్ గారు అది ఎవరన్నా అత్యుత్సాహంతో ఎవరన్నా అనొచ్చు, తప్పేం లేదు. అందరికీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ రోజు ఎట్లుందంటే ఒకరికి మించి ఒకరు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో, ఒకరికన్నా మించిన ఒక టాలెంటెడ్ ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా అంటే తప్పేం లేదు. కాకపోతే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఆలోచన లేదు దాని గురించి. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఎన్నో ఇంటర్వ్యూల్లో హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఎన్నో సందర్భాల్లో కవిత గారు స్పష్టంగా చేశారు. నేను చెప్పేది ఏముండదు. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారు
ఉండాలనేది ప్రజలు కోరుకుంటారు. కేసీఆర్ గారు ఉంటారు అనేది వాళ్ళ ఫ్యామిలీ. అప్పటికైనా ఉద్యమకారులకు టికెట్లు ఇస్తారా? డెఫినెట్ గా ఇచ్చింది కదండి కేసీఆర్ గారు. ఇక్కడ ఎవరు ఇచ్చారా? బల్క సుమను, ఎవరు గాదర్ కిషోరు, ఎవరు మన రస్మై బాలకిషను, ఇట్లా వందల మందికి కేసీఆర్ గారు అవకాశాలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకు వందల మందికి అవకాశాలు ఇచ్చాడు. లైబ్రరీ చైర్మన్లు ఇచ్చిండు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, ఎన్నో రకాల అవకాశాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి, మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ ద రికార్డ్ అడగండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను అడుగుతారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు అద్దంకి దయాకర్నో ఇంకోరినో అడగండి, చెప్తారు. ఉద్యమకారులకు చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. కాకపోతే ఎట్లుంటుందంటే, మనకు పెట్టుటోడు అంటే పెడతానంటేనే ఆశ, తిడతానంటే భయం, పెడతానంటే ఆశ. కాబట్టి ఈరోజు ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకోటి కూడా కావాలనే ఆశ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. రాజకీయాల్లో ఆశ ఉండాలి. కేసీఆర్ గారు చాలా చెప్తాడు, మీరు 100% నెక్స్ట్ స్టేజ్ గురించి ఆలోచించాలి, నెక్స్ట్ ఆశ ఉండాలి. మీకుందా ఏమన్నా? 100% ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయాలి, చట్టసభలకు పోవాలి అని 100% ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు కదా. దానికి సంబంధించి మనకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. 100% మేము పార్టీ పరంగా పని చేసుకుంటుంటాం. పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా ఎప్పుడన్నా పోటీ చేస్తాం. 100% అవకాశం ఇస్తుంది అనుకుంటున్నారు. 100% నాకు సామర్థ్యం ఉంది నాకంటే డెఫినెట్ గా ఇస్తాడని నమ్మకం. గతంలో కూడా ఇదే మాట అన్నారండి, మనం చాలా డెబేట్ లో కూడా చూసాము. ఆఫ్ ద రికార్డ్ మిస్ అయింది. ఎప్పుడైనా శుభప్రద పటేల్ ని గుర్తిస్తారా? అంటే కేసీఆర్ గారు ఉండే ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సీట్లు ఇప్పుడు ఉన్నాయి 119. 119లో ఇక్కడ ఇప్పుడు మనం చూసుకుంటే 119 సీట్లు రేపు పెరుగుతాయనే నమ్మకం ఉంది. 160 వరకు అయితే అనేది ఉంది. దాంట్లో మళ్ళీ మనకు రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్. ఇప్పుడు మా జిల్లాలో ఎక్కడైనా సీట్ పెరిగితే 100% నాకు ఇస్తారని నమ్మకం ఉంది. అంటే సోషల్ మీడియాలో మీ ఆర్గనైజేషన్, మీ భార్య గారి పేరు మీద అనుకుంటాను, మీ ఆర్గనైజేషన్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు కావచ్చు, సేవా ఫండ్సింగ్ కావచ్చు, అవి ఇవి జరుగుతున్నాయి. అది ఎలక్షన్స్ కోసమా లేకపోతే? ఈరోజు చాలా యాక్టివిటీస్ చేసినాం మేము. ఉద్యమం నుండి కూడా మేము సామాజిక కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసిందే, నేను ఒక యూత్ ఆర్గనైజేషన్ పెట్టుకొని అట్లా నుండి స్టార్ట్ చేసుకోవడం, సామాజిక కార్యక్రమాల్లో యాక్టివిటీ చేసినాం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినామో, ఈ తెలంగాణ ఉద్యమమే ఎజెండాగా నడిచింది మాకు. మేజర్గా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు అవన్నీ కూడా సైడ్ ట్రాక్ అయినాయి. చేసుకుంటే ఎన్ని యాక్టివిటీ చేసినా, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినా, లేకపోతే పల్స్ పోలియో సెంటర్లు పెట్టినా, బుక్స్ పంపిణీ చేసినా, ఇవన్నీ ఏవి చేసినా కానీ తెలంగాణ ఉద్యమం ముందు అవన్నీ కనిపించలే. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనకు ట్రస్ట్ పెట్టుకొని మనం మళ్ళీ సోషల్ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. 100% రేపు పోటీ చేయకుండా ఈ సంవత్సరం కూడా ఇచ్చినాం. ఎన్నికలు లేవు కదా, ఇప్పుడు ఎన్నికలు లేవు. ఈ సంవత్సరం కూడా నోట్బుక్ల పంపిణీ కావచ్చు, ఎవరికైనా సాయం చేయడం కావచ్చు, ఇట్లా రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాం. 100% ఈ రోజు మేము చేసేదే సోషల్ సర్వీస్ లెక్క. పొలిటికల్ గా చేసిన ఎమ్మెల్యే టికెట్ కోసం అయితే ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు తీసుకో ఒక మాట. ఈరోజు ఒక బీఆర్ఎస్ వేరే కాదు, రాజకీయాల్లో ఎటువంటి వాళ్ళు వస్తారో మనం చూస్తున్నాం. రెడీమేడ్ గా వచ్చేస్తారు, అన్ని రియల్ ఎస్టేట్ చేసి సంపాదించి డైరెక్ట్ గా వచ్చి టికెట్లు తీసుకుంటున్నటువంటి అన్ని పార్టీలు ఉన్నారు. కాబట్టి అట్లా సామాజిక సేవ చేసి రాజకీయాలకు రావాలనుకున్నట్టు తప్పు పట్టడం లేదు. 100% నేను ఇప్పుడు ముందే సేవ చేస్తున్నా అంటే ఎన్నికలు గెలిచిన తర్వాత ఇంకా చేస్తాం కదా. కాబట్టి అట్లా గుర్తిస్తలేరని మీరు అనుకుంటున్నారు, గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. వేరే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అప్పటి నుంచి యూత్ లో మీకంటే ఒక క్రేజ్ ఉంది. అప్పటి నుంచి ఉద్యమాలు కావచ్చు, ప్రతి విషయంలో ఆ టైంలో బీఆర్ఎస్ అంటే గొంతుగా కూడా మీరు ఎన్నో టీవీ డిస్కషన్లలో కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. అయినా గుర్తించలేరు, ఇప్పుడు గుర్తిస్తారా? డెఫినెట్ గా ఇది అంటే మేము వాస్తవానికి నేను ఏదో ఎమ్మెల్యే కావాలను ఇంకోటి కావాలను నేను రాలే రాజకీయాలకు. నేను వచ్చిందల్లా ఇది ఉద్యమం అని కేసీఆర్ గారు ఒక స్పీచ్ నా మొత్తం లైఫ్ని ఇక్కడ మార్చేసింది, ఇక్కడ సైడ్ డైవర్ట్ చేసింది ఒక్క స్పీచ్తో. నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు స్కూలింగ్ చేసేటప్పుడు, కాలేజ్ చదివేటప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని అవుతాను, ఈ పాలిటిక్స్లోకి వస్తానని నేను ఎప్పుడు ఊహించలే. నా డ్రీమ్ వల్ల నేను నా మంచిగా సెటిల్ కావాలి, నేను అడ్వకేట్ కావాలి, నేను అది కావాలని నాది ఉండే. అది సడన్గా డైవర్ట్ అయిపోయి ఎప్పుడైతే కేసీఆర్ గారు నిజంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వికారాబాద్లో 2003 సందర్భంలో జరిగిన ఒక సమావేశంలో నేను కూడా పోవడం జరిగింది. ఆ సమావేశంలో కేసీఆర్ గారు చెప్పిందంతా కూడా అరే నిజమే కదా, మనము ఇప్పుడు న్యాయవాది కావాలనుకుంటున్నాం, న్యాయం కోసం మనం ఆ పక్షాన ఉండాలని చెప్పేసి అట్లనే మెల్లమెల్ల నేను ఎల్ఎల్బి చదువుకుంటూనే విద్యార్థి విభాగంలో జాయిన్ కావడం, విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి
2003 నుండి ఉన్నా. బీఆర్ఎస్ BRS. టిఆర్ఎస్ లో 2003 చాలా చాలా నా మీసా senior. కూడా 2003 నుండి ఇదే పార్టీలో ఉన్నాను. అదే 4, 9, 14 4 లో కూడా మీకు చెప్తున్నా ఒకటి, మీరు ఆశ్చర్యపోతారు. నాదైతే యూత్ ఆర్గనైజేషన్ ఉండేనో, మేమందరం కూడా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తే తెలంగాణ రావాలి, తెలంగాణ రావాలంటే అక్కడ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి రాజకీయ ప్రక్రియ ద్వారా ఆ రోజు నేను ఒక 3 బూత్లకు ఇన్ఛార్జ్. 2004 ఎన్నికల్లో 3 బూత్లకు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ నుంచి 3 బూత్లకు ఇన్ఛార్జ్. ఆలంపల్లి అనే మా గ్రామంలో 3 బూత్లకు ఇన్ఛార్జ్. ఆ 3 బూత్లలో నేను పని చేసిన తర్వాత ఆ రోజు చంద్రశేఖర్ మా అభ్యర్థి, చంద్రశేఖర్ గారు గెలిచింది 2000తోని. నేను మా ఊర్లో వచ్చిన మెజార్టీ 819 ఓట్ల మెజార్టీ వచ్చింది. మా 3 బూత్లలో 819 ఓట్ల మెజార్టీ వచ్చింది. అక్కడ నుండి 100% అంటే గుర్తించిండు, 100% గుర్తిస్తాడు కదా డెఫినెట్ గా. మనం అంటే నా ఏజ్ ఎంత ఆ రోజు 21 సంవత్సరం. 21 సంవత్సరం నుండి అదే పందాగా పనిచేసుకుంటున్నాం. ఎప్పుడు కాలేదమ్మా అంటే డిసప్పాయింట్ అనేది ఉంటది. ఇగో రాజకీయాల్లో ఉంది. ఉద్యమంలో నేను జైళ్ళు కేసులు ఎప్పుడు పోయినా ఎప్పుడు బాధపడలే. ఎప్పుడు ఎన్నోసార్లు జైల్ లైఫ్. ఎందుకంటే నేను అడ్వకేట్గా అయిన తర్వాత కూడా జైలు నేనే బెయిల్ తెచ్చి అందరికి బయటికి తెచ్చుకొని, ఎవరో రంగు వేస్తే కూడా నా మీద, అంటే నేను విద్యార్థి నాయకత్వం వహించిన కాబట్టి ఎవరు రాలి కొట్టినా ఫస్ట్ నా పేరే ఉంటుంది. నా నాయకత్వం వహిస్తున్నా, నేను యాక్టివిటీ చేస్తున్నా కాబట్టి ఎన్నో కేసులు. మొత్తంలో ఈ రాష్ట్ర చరిత్రలో, ఉద్యమం చరిత్రలో వికారాబాద్ అంటే వికారాబాద్ జిల్లా, ఇప్పుడు ఏదైతే జిల్లా ఉందో ఆ ఉద్యమం ఒక ప్రత్యేకత ఉంది. మేము చేసిన ఒక టార్గెటెడ్ ఒకటి అనుకున్నామంటే, మేము ఒక జైపాల్ రెడ్డిది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు 2009లో మా చెవెళ్ళ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు, కేంద్ర మంత్రి అయ్యిండు. మంత్రి అయిన సందర్భంగా అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయిన క్రమంలో 1 సంవత్సరం కాలం ఆయన మా ఏరియాకే రాలేదు. మేమేంది, జైపాల్ రెడ్డి గారు తెలంగాణ మీద వైఖరి చెప్పాలి. అప్పటికే మేము ఉద్యమంలో ఉన్నాం, అందరు మంత్రులు అడ్డుకుంటున్నాం అని చేస్తున్నాం. జైపాల్ రెడ్డి గారిని ఎట్లయినా కానీ జైపాల్ రెడ్డి గారు తెలంగాణ మీద వైఖరి చెప్పాలి. ఏం చేయాలి? ఒక సాటర్డే రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి, సండే రోజు ఆయన సండేస్ ఇక్కడ హైదరాబాద్ వస్తుండే. ఒక గంగ్యాడ్ అనే గ్రామంలో ఒక ప్రోగ్రామ్ పెట్టిండు. ఒక బ్రిడ్జ్ ఫౌండేషన్ స్టోన్ వేసే ప్రోగ్రామ్ పెట్టి, ఆ విలేజ్లో మేము అంతకుముందే రాత్రి పోయి ఒక ఇంట్లో, అండర్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ఉండి పోయి, ఒక ఎక్స్ట్రీమిస్ట్ లేకనే పోయి గుడ్లు టమాటాలు వేయడం జరిగింది. అప్పట్లో కేంద్ర మంత్రి ఉండే, మళ్ళీ హోంమంత్రి వాళ్ళు ఉంటే వేస్తే అది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏంది, ఒక యూనియన్ మినిస్టర్ మీద తెలంగాణ ప్రొటెస్టర్స్ ఇట్లా గుడ్లు వేసిర్రు, టమాటాలు వేసిర్రు, తెలంగాణ వైఖరి చెప్పాలని చెప్పేసి అది టైమ్స్ నౌలో, CNN, IBN లో మొత్తం కూడా ఈ విషయం ఎప్పటి నుండో ఉద్యమంలో మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా లీడ్ చేసిన. అంటే మొత్తం సాక్రిఫైస్ చేసి, నా ప్రొఫెషన్ ని సాక్రిఫైస్ చేసి, నేను ఎప్పుడో నా క్లాస్మేట్స్ అంతా కూడా జడ్జిలు అయ్యారు చాలా మంది. నేను కూడా జడ్జి ఎగ్జామ్స్ రాసిన, ప్రిలిమ్స్ మంచిగా క్వాలిఫై అయిన, టాప్ లో. మెయిన్స్ వరకు ఈ మూమెంట్ లో ఇచ్చిపెట్టేసేసి మొత్తం ప్రిపేర్ అయ్యాలి, ఎగ్జామ్ రాయాలి. స్టేట్ మీకు చెప్తున్నా కదా, నేను ఫస్ట్ టైం ఎంట్రన్స్ LLM ఎంట్రన్స్ రాస్తే 5th ర్యాంక్, నాకు స్టేట్ 5th. తర్వాత మళ్ళా రెండోసారి 3 రోజులు జైల్లో ఉన్నా నేను. రణబేరి అని మహేందర్ రెడ్డి గారు అప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో తాండూరులో రణబేరి ప్రోగ్రామ్ పెట్టారు. ఆ రణబేరి మేము అడ్డుకుంటాం అని చెప్పి పిలిపించాం. మేము అడ్డుకుంటాం, మాకు కూడా సభకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి పిలిపిస్తే మమ్మల్ని 3 రోజుల ముందు ఈ జైపాల్ రెడ్డిని గుడ్డు కొట్టిన కేసులో, ఇట్లాంటి కేసులు, అంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డుకున్న కేసులో, ఇట్లా 3-4 కేసులలో 3 రోజులు నన్ను జైల్లో పెట్టారు, పరిగి జైల్లో. ఈ కేసులలో నాకు తెల్లారు ఎగ్జామ్, హాల్ టికెట్ పెడితే జడ్జి బెయిల్ ఇచ్చింది. ఇచ్చుకుంటే ఆమె ఏం అడిగిందంటే, నువ్వు 3 రోజుల నుంచి జైల్లో ఉన్నావు, నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావు అని అడిగింది. కానీ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చింది. నేను ఈ 5th ర్యాంక్ వచ్చినప్పుడు పేపర్లు వేపియలే, కానీ 50th ర్యాంక్ వచ్చింది నాకు. డైరెక్ట్ జైలు నుంచి పోయి రాసిన, జైలు నుంచి రిలీజ్ అయినా తెల్లారి పోయి ఎగ్జామ్ రాసిన, 50th ర్యాంక్ వచ్చింది స్టేట్. ఆ 50th ర్యాంక్ వచ్చినప్పుడు వేయించిన. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉంటే వీళ్ళు ఎవరు చదువుకోడేమో, పిల్లల్ని ఖరాబ్ చేస్తుర్రేమో, ఈ భావన ఉండొద్దు. తెలంగాణ ఉద్యమం ఉన్నంత మాత్రాన చదువుకోరు అని కాదు అని చెప్పి స్టేట్ 50th ర్యాంక్ వచ్చిన పేపర్లు వేయించాం. వేయించి అంటే చదువులకు ఉద్యమం అడ్డు కాదు ప్రూవ్ చేసినాం. అట్లా నా ప్రొఫెషన్ని నేను అన్నీ కూడా ఇడిచిపెట్టేసి
ఉద్యమంలోకి వచ్చాను. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుందండి నిజంగా. అంటే మీతో నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నా, బట్ ఇంత లోతుగా మీ గురించి తెలియదు. ఓకే, ఛానల్కి వస్తాడు మాట్లాడతాడని తెలుసు, కానీ ఇంత త్యాగాలు చేసిన మీకు నిజంగా అన్యాయం జరుగుతుందని నేను రియల్ గా ఫీల్ అవుతున్నా. వాస్తవానికి చాలా సాక్రిఫైస్. నేను ప్రొఫెషన్ లో కూడా టాప్ ప్రొఫెషన్. అంటే జనరల్ గా ఒక క్రిమినల్ లాయర్ కావాలంటే ఒక మర్డర్ కేసు ట్రయల్ చేసి ఉండాలి. తర్వాత ఒక సివిల్ లాయర్ అంటే ఒక పార్టిషన్ సూట్ అన్న డిక్లరేషన్ సూట్ ఉంటాయి కేసెస్. ఆ కేసు ట్రయల్ చేసి దాన్ని అంటే అల్టిమేట్ గా కేసు ట్రయల్ చేస్తే నీకు మొత్తం కూడా వచ్చినట్టు. డ్రాఫ్టింగ్ కావచ్చు, ప్లీడింగ్, ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇవన్నీ కూడా చేసిన నేను. మర్డర్ కేసులు చేసిన, వాదించిన, గెలిచినాం. కంటెస్టెడ్ కేసెస్, తర్వాత ఇదే పార్టిషన్స్ కేసులు గెలిచినాం, తర్వాత ఈ డిక్లరేషన్ కేసులు గెలిచినాం. ఇవన్నీ కూడా చేసిన నేను. ఫుల్ సీరియస్ గా ప్రాక్టీస్ కూడా చేసిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు దీక్షకు పోయినరో ఫుల్ టైం ఇళ్ళకే అయిపోయినాయి. ఫుల్ టైం మా జిల్లాలో ఎవరు రాజకీయ నాయకత్వం లేదు. చంద్రశేఖర్ కూడా అప్పుడే అటు ఇటు అయ్యి కొంత రాజశేఖర రెడ్డితో కొంత అటు ఇటు అయిపోయి కొంచెం దూరం అయిపోయి అంతా లేకుండే పరిస్థితి. ఆ రోజు జిల్లాలో ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, తాండూరులో ఏది జరగాలన్నా, వికారాబాద్లో ఏది జరగాలన్నా, పరిగిలో జరగాలన్నా, శంషాబాద్లో జరగాలన్నా, ఆఖరికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ తుక్కుగూడలో జరగాల, ఏ యాక్టివిటీస్ ఉన్నా నేనే కోఆర్డినేట్ చేసి దక్షిణ తెలంగాణ రంగారెడ్డి మా జిల్లా వరకు చాలా యాక్టివిటీస్ చేసినాం. తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కూడా అసెంబ్లీ ముట్టడిలో వచ్చు, దేశ పార్లమెంట్ ని కూడా ముట్టడించినాం మేము. పార్లమెంట్ ని కూడా ముట్టడిస్తే కూడా అప్పుడు కూడా సెక్యూరిటీ బ్రీచ్ అన్నారు. మెయిన్ మంత్రులు పోయే ఎంట్రీ కార్డు పోయినాం మేము. ఇవన్నీ తెలుసా కేసీఆర్ గారికి? కేటీఆర్ గారు తెలుసు కదా, తెలుసు. కేసీఆర్ గారు ఏమన్నాడు తెలియదు నా గురించి. కేసీఆర్ గారు చాలా గొప్పగా, నేను ఊహించలే. 2015 ఏప్రిల్ 21 అనుకుంటా రవీంద్ర భారతిలో బసవేశ్వర జయంతి జరుగుతుంది. నేను కూడా అప్పుడు మా సమాజం దాంట్లో, నేను పెద్ద కుల సంఘాల దాంట్లో నేనేం తిరగలే. అయితే కేసీఆర్ గారు వస్తున్నాడు, తప్పకుండా బసవేశ్వర ఐడియాలజీ అప్పుడప్పుడే నేను కొంచెం స్టడీ చేస్తున్నా. బసవేశ్వర తత్వం ఏంది అనేది, ఆయన చాలా సంఘ సంస్కర్త, మనం అది ఫాలో చేయాలి, దానికోసం ఆ జయంతి అని నేనున్నా. వేదిక మీద లేని, వేదిక పక్కకున్నా నేను. కేసీఆర్ గారు నన్ను చూడంగానే ఇట్లా సంబోధించుకుంటా నా గురించి చాలా గొప్పగా చెప్పాడు. అంటే అసలు నేను ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు నా గురించి, అంటే ఒక రంగారెడ్డి జిల్లాలో యువసింహం శోభ్రత్ పటేల్ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టినా, పోలీసులు కొట్టినా, జైళ్ళలో పెట్టినా ఉద్యమాన్ని ఇడవకుండా గట్టిగా నిలబడ్డాడు, తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి. నేను వేదిక మీద లేను, వేదిక పక్కకున్నా, కానీ కేసీఆర్ గారు అట్లా గుర్తిస్తాడు. కేసీఆర్ గారు తన గొప్పతనం ఏంటంటే ఆయన అవకాశం ఎందుకు అవకాశాలు అన్ని ఈక్వేషన్స్ ఒక్కొక్క ఈక్వేషన్స్ ఉంటాయండి. ఈక్వేషన్స్ బట్టి ఉంటాయి. గతంలో 2011లోనే నాకు కేటీఆర్ గారు చెప్పారు. 2011లో అప్పుడు కొంత చంద్రశేఖర్ తోని అట్లనే ఆయన మళ్ళీ పోయి అక్కడ పోయి ఇక్కడ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పిండు నాకు కేటీఆర్ గారు, నువ్వు తాండూరు వెళ్తావా, పరిగి వెళ్తావా, ఇన్ఛార్జ్ తీసుకొని పని చేసుకో అన్నాడు. కానీ మనం ఏంటంటే మన తెలంగాణ ఉద్యమం నేను చెప్తున్నా కదా, నేను ఎమ్మెల్యే కావాలనో ఇంకోటి కావాలనో ఇప్పుడు డెఫినెట్ గా ఈరోజు ప్రజాసేవ చేయాలంటే ఒక విషయం ఏంటంటే, నేను గమనించేది ఏంటంటే అట్లా లేకనే కదా 2014 తెలంగాణ వస్తున్న తర్వాత మన పాత్ర ఏంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో రేపు మనం ఏ పాత్ర నిర్వహించాలి, అది కొంత నిర్వచించుకోవడానికి మనకెవరు గైడ్ చేసేటోళ్ళు లేక కొంత అది తప్పిదం జరిగింది వాస్తవానికి. ఎందుకంటే ఉద్యమంలో నేను చేసినటువంటి పోరాటానికి ఎక్కడనో ఉండాల్సి ఉండే, కానీ నాదే మిస్టేక్ అనుకుంటా నేను. అందుకే ఎవరి మీద నింద జరిగినటువంటి మిస్టేక్. కాకపోతే ఇప్పుడన్నా సమాజంలో సేవ చేయాలన్నా, ఏది చేయాలన్నా 100% ప్రజాప్రతినిధిగా ఉండాలనే కోరిక ఉంది. 100% దానికోసమే అన్ని ఇడిచిపెట్టి కదా ఇప్పుడు ప్రొఫెషన్ ఇడిచిపెట్టేసి ఏ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఏది చేయలేమని. నేను చేసిందల్లా ఓన్లీ తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పాలన మీద డిబేట్ చేయడం, అంటే ప్రజలకు తెలియజేయడం, ఇట్లనే ఒక మీడియేటర్ లాగా ఉండడం, అది చేసినాం తప్ప రియల్ ఎస్టేట్ చేసినా ఈరోజు ఎక్కడనో ఎంతో సంపాదించుకున్నట్టు వాళ్ళం. ఎందుకంటే మనంత చదువు లేని వాళ్ళు వేరే ఎవరెవరో కూడా రియల్ ఎస్టేట్ లో చాలా సంపాదించారు, చాలా ఎక్కడనో సంపాదించారు. కానీ మనం అక్కడి సైడ్ చూడకుండా మనం పార్టీకి ఉండాలి, పార్టీకి సర్వ్ చేయాలి. ఇప్పుడు కూడా ఈరోజు బీసీ కమిషన్ మెంబర్ కాగానే మేము ఫస్ట్ కేసీఆర్ గారు దగ్గరిపోయినాం. తెలియని విషయం ఏంటంటే అందరు రాజీనామా చేస్తే కార్పొరేషన్ చైర్మన్లు అందరు కూడా కేసీఆర్ గారు
రిజైన్ చేసిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా రిజైన్ చేసిన తర్వాత మేము 5th రోజు పోయినాం ఫామ్ హౌస్కి, December 5th ఓకే పోయినాం. మేము పోగానే కేసీఆర్ గారు మీరు కమిషన్స్ మీరు చేయొద్దు, టెన్యూర్ పూర్తి చేయండి అన్నాడు. ఓకే ఆయన చాలా అందరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కేసీఆర్ గారు గొప్పతనమే అది. కేసీఆర్ గారు మేము పోగానే ఆయన గ్రహిస్తాడు ముందే, అరే వీళ్ళు అంటే ఎందుకు వచ్చిండు కమిషన్ మెంబర్ని, పొలిటికల్గా ఉండొద్దు కదా ఒక మాట, అంటే అరే కేసీఆర్ లేడు మనం ఎందుకు ఉండాలని చెప్పేసి పోతే మీరు రిజైన్ చేయొద్దు పటేల్ అని చెప్పాడు. గొప్పగా అంటే కేసీఆర్ గారు గొప్పతనం గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. అంత గొప్పగా ఉంటాడు మనిషి. కాబట్టే కేసీఆర్ గారిని మన ఎంత బాధ ఉన్నా, ఎన్ని కొన్నిసార్లు రాజకీయాలలో అవమానాలు అవుతుంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. రాజకీయ నాయకుడు ఉన్నటువంటి బాధలు నేను చెప్తున్నా కదా, అన్నిట్లలో టఫెస్ట్ ఏదైనా ఉందంటే అంటే మనం చేసిన దాని మీద మనం చేసిన దాని మీద మన ఫలితం ఉండదు. మనం చేసిన యాక్టివిటీ మీద మన ఫలితం ఉంటే వేరు. ఇప్పుడు నువ్వు ఏదైనా జాబ్ చేసినావు అనుకో, నువ్వు ఎంత చేస్తే నీకు అంత ఎర్నింగ్స్ వస్తే ఉంటుంది. నువ్వు ఏ బిజినెస్ చేసినా అట్లనే ఉంటుంది. ఏది చేసినా నువ్వు ఆఖరి కష్టం చేసుకున్నా, కూలి చేసుకున్నా ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. రాజకీయాలలో అట్లా ఉండదు. మనకు పరిస్థితులు అనుకూలించాలి, పరిస్థితులు మనకు అనుకూలించాల్సి ఉంటుంది, ఈక్వేషన్ సెట్ కావాలి, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి రాజకీయాల్లో. నిజంగా చెప్తున్నా, ఎవరన్నా అడిగితే నేనైతే అంటే గతంలో అందరు రావాలి, యువత ఉండాలి అది అంటాను, కానీ రాజకీయాల్లో అంత టఫెస్ట్ ఏదన్నా ప్రొఫెషన్ ఉందంటే అది పాలిటిక్స్ నా దృష్టిలో. ఎందుకంటే చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని తెలంగాణ వెలుగుకి టైం ఇచ్చినందుకు. నిజంగా ఇప్పుడు అనుకుంటున్నా అంటే మనం 2019 నుంచి అప్పటి నుంచి కొంచెం క్లోజ్ అయినా ఇంత చరిత్ర అనేది నాకు తెలియదు మీ గురించి. బట్ మీకు న్యాయం జరగాలని మొదటిసారిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శుభప్రద పటేల్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. చెప్పించిన ఆయన